హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చి చేపల పులుసు. ఇది మా అత్తయ్య గారు చేస్తున్నారు. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసారు. ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్ వేసి వేపుతున్నారు. అవి వేగిన తర్వాత ఈలోపు పక్కన ఒక మిక్సీ జార్లో టమాటాను ఆనియన్ రెండు కలిపి మిక్సీ పెట్టి పక్కన పెట్టాము. దాని తర్వాత మేము బొచ్చు చేప తీసుకున్నాము. ముక్కలు 2 చేపలు తీసుకున్నారు. అందులో స్పూన్ సాల్ట్, స్పూనున్నర కారం వేశారు. రెండు కలిపి పక్కన పెట్టుకున్నారు. మొత్తం ఇది కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అందుట్లో వేసి వేపుతున్నారు. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలన్నారు. అది వేపుకున్న కొద్ది వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ వేశారు. అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసి బాగా వేపారు. వేగిన తర్వాత చేప చాలా స్మూత్గా చాలా బాగుంది. ఫ్రెష్ చేపలు కదా, మన విజయవాడ ప్రకాశం బారి దగ్గర ఫ్రెష్ చేప కొనుక్కొని వచ్చారు. చాలా టేస్టీగా ఉండిద్ది. అది మొత్తం వేగిన తర్వాత చూసారా, బాగా ఆయిల్ అంతా సపరేట్ అయింది. ఇప్పుడు ఒక గుప్పుడు కొత్తిమీర వేశారు. ఇది కూడా వేపారు. బాగా అడుగు పడుతుంది. అల్లం వెల్లుల్లి వేసాం కదా, అడుగు పట్టకుండా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలన్నారు. మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేపలు అవంతా కలిపి వేసేసి తిప్పారు. గంటి పెట్టకూడదు. ఇంకా మనము చేపలు అయితే ఇప్పుడు వేస్తామో అప్పుడు గంటి పెట్టకూడదని చెప్పారు. ఇంకా మన క్లాత్ తీసుకొని క్లాత్తో తిప్పారు చేపలన్నీ. అలా పెట్టిన తర్వాత మన దగ్గర చింతపండు ముందుగా పెట్టుకున్నాము. ఆ చింతపండు రసం వేసుకున్నాం. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక ఉడికిన తర్వాత కొంచెం అలా బాయిల్ అవుతున్న కొద్దీ మాకు చేపలో జన వచ్చింది. జన అందరూ ఇష్టంగా తింటాం మేము ఇంట్లో. ఆ జన వేసేసుకున్నాము. సగం ఉడికిన తర్వాత జన వేయాలి అన్నారు. సగం ఉడికిన తర్వాత జన వేసుకున్నారు. అది అలాగా ఇంకా అలా ఉడుకుతున్న కొద్దీ దగ్గర పడతా ఉండాలి. ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చేపల పులుసు మాత్రం సూపర్ ఉంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.